తప్పిపోయారు అంటూ నాన్ స్టాప్ గా మనల్ని అలర్ట్ చేసి నవ్వించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అండ్ కిర్రాక్ ఆర్పీల్. ఏమైందానా? ఏమైందిరా గాడిదెల్లారా? నా ముందుకు వచ్చి ఆడుస్తున్నా. ఎవరు నువ్వా? ఇంతకి నువ్వెవరు? ఫస్ట్ నువ్వు చెప్పు. 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 ఫస్ట్ నేనే చెప్తా. చెప్పు. మా అమ్మ తప్పిపోయింది. నువ్వెవరు? నువ్వా? పెద్దగా ఉన్నప్పుడు పెగ్గు అయిపోయినావు, చిన్నగా ఉన్నప్పుడు కూడా ఉక్కింది కాపుతున్నావు. మారవు నువ్వా? మరి అమ్మ సపరేట్ టీమ్ లీడర్ అయితే మారిపోదాం అనుకుంటున్నా. నేను దేవుడు దండం పెడతాం అనుకుంటా ఉండా. ఏమిలే, మా నాన్న పారిపోయినాడు. అవునా? ఇగో మరి అమ్మ కుటుంబం లేని వాళ్ళనేమో అనాథలు అంటారు. కిట్ లేకపోయినా స్టేజ్ ఎక్కి హిట్ కొట్టే వాళ్ళేమో చంటని అంటారు. మరి అమ్మ లేని నన్ను ఏమంటారు? నాన్న లేని నన్ను ఏమంటారు? మీ అమ్మ ఎవరు చెప్పు. మా అమ్మ రోజమ్మ. మరి మీ నాన్న? నాగబాబు గారు. మీ అమ్మ ఏం చేస్తుందా? మా అమ్మ ఎమ్మెల్యేగా చేస్తుంది. మరి మీ నాన్న? మా నాన్న కూడా ఎమ్మెల్యేగా చేస్తాడు. అదేంది? మెయిన్ లీడ్ యాక్టర్ ఇన్ టాలీవుడ్. సరేనా? మీ అమ్మ ఇంకేం చేస్తుందా? ఇంకా మా అమ్మ ఏం మేకప్ వేసుకుంటుంది. మరేమో జడ్జిమెంట్ చెప్పమంటే ఏమో జరిగిన కథ మొత్తం చెప్పుద్ది. మా అమ్మ ఎంట్రీ సాంగ్ లేదే ఎంట్రీ ఇవ్వదు. జోస్ గా డాన్స్ చేస్తుంది. వచ్చి పక్కన యాంకర్ టిప్పి 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 అంత అంతది. దాని తర్వాత వెళ్ళి సీట్ లో కూర్చుంటది. అని కోరుకుతుంది. అందరికి ఆయి చెప్పుద్ది. ఇగో మరేమో మార్కులు ఇమ్మంటేనేమో తన ఫేస్ లో ఉన్న మార్కులన్నీ చూసుకొని కవర్ వేసుకుంటూ ఉంటుంది. మా నాన్న ఏం చేస్తాడంటే ఆయనకి ఇంట్రీ సాంగ్ ఉండదు. 3 సార్లు ఇస్తా స్కూల్ తీసుకోమంటే ఉంగరం చూపిస్తాడు. నాయన అది కాదు బొంగరం కొని నాయన అంటే ఉంగరం చూపిస్తాడు. ఏదన్నా పార్కు తీసుకెళ్ళమంటే కూడా ఉంగరం చూపిస్తాడు. నాయన ప్రపంచంలో అద్భుతమైన వస్తువు ఏది నాయన అంటే ఉంగరమే చూపిస్తాడు. ఆలోచించండి ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా. ఈ వీధిలో ఎప్పుడు ఒక దగ్గర కూర్చుంటది కదా, ఆంటీని అడుగుదాం. మన అమ్మ నన్ను కనిపించాను. మీ నాన్న గురించి నువ్వు అడుగు, మా అమ్మ గురించి నేను అడుగుతా. ఆంటీ పూర్తి బట్టలు నేర్చుకోవచ్చు కదా. మీరు కూడా పేదరికం. అంటే మరేమో ఎప్పుడు కూర్చొని ఇక్కడే ప్రతి వాళ్ళకి ఎంట్రీ చెప్తూ ఉంటారు కదా. ఒకసారి మా అమ్మకి ఎంట్రీ చెప్పరా, మా అమ్మ వచ్చుద్దామా? మా నాన్నకి ఎంట్రీ చెప్పు. మా నాన్న వస్తాడు. మా నాన్న వస్తాడు. ముందు మా అమ్మ. మా అమ్మ కాదు మా నాన్న. ముందు మా అమ్మ. మా నాన్న. ముందు మా అమ్మ. ఆ మనిషి ఏమీ చెప్పలేదు. అవునా? ఊరికట్టు పేమెంట్ తీసుకుంటుంది అంతే. సరే కానీ మీ అమ్మ అసలు ఎందుకు తెప్పింది? అసలు నిజం చెప్పా. అదే పెద్ద కథ. ఒక రోజు షూటింగ్ నుంచి ఇంటికి వచ్చిందా, ఇంటికి వచ్చి సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసి రిలాక్స్ అవుతుంది. వెంటనే 5వ స్కిట్ తిరుపతి ప్రకాష్ స్కిట్ వచ్చింది. అంతే ఎవరికి చెప్పకుండా కారెక్కి అట్టనే వెళ్ళిపోయింది. మా అమ్మ తప్పిపోయింది. మీ అమ్మ తప్పిపోలా, తప్పించుకుంది. మరి మీ నాన్న ఎట్ట
కొడుతున్నారు? మా నాన్న కూడా కొట్టినావు నువ్వు, కొడతావు నేను కూడా. మా నాన్న షూటింగ్ నుంచి వచ్చినాడు, రిలాక్స్ గా సోఫా సెట్ లో కూర్చున్నాడు, టీవీ ఆన్ చేయనాడు. యూట్యూబ్ లో జబర్దస్తులో రచ్చారవి స్కిట్ వచ్చింది. ఒక్కసారిగా సడన్ గా టీవీ ఆఫ్ చేసినాడు. ఆ విషయం తెలుసుకున్న రచ్చారవి ఇంటికి వచ్చి లైవ్ లో స్కిట్ చూపించినాడు. టీవీలో చూడలేని నాన్న లైవ్ లో చూసేసరికి ఎదురుగా వస్తున్న లారీ ఎక్కి పారిపోయినాడు. పారిపోలేదురా, ప్రాణాలు కాపాడుకున్నాడు. ఇగో మమ్మీ డీటెయిల్స్. మా అమ్మ కలర్ ఏమో రోజుకో కలర్ మారుతూ ఉంటది. చీర ఏ కలర్ లో ఉంటే మమ్మీ ఆ కలర్ లో ఉంటది. వితౌట్ మేకప్ ఏమో 56, విత్ మేకప్ 72. నాన్న గురించి చెప్తా. నాన్న నాగబాబు గారు అలియాస్ టవర్ స్టార్. అయితే ఈఫిల్ టవర్ వల్ల దానికన్నా మా డాడీ ఫేమస్. కర్ణుడు కవచ కుండలతో పుట్టాడట్లా నాకు తెలియదు. మా డాడీ పుట్టాడు. 100 మందిలో ఒకడు కాదు నా డాడీ, 100 మందికి ఒకడు. మమ్మీ నువ్వు వచ్చే మమ్మీ, నేను చెప్పిన మాట వింటావా? డాడీ నువ్వు రా డాడీ. మా అమ్మ కనిపిస్తే పిలవండి. మా నాన్న ఉంగరం పట్టుకుంటాడు చూడండి. మా అమ్మ కొరుకుతూ ఉంటది. మా అమ్మ సార్. మా నాన్న మా అమ్మ సార్. నాన్న 3 సార్లు ఇట్ట. మా అమ్మ ఏమో పక్కన నాకని ఇత్తా 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 అంటది. కనపడితే చెప్పండి. మా నాన్న పటాపట్ పండుగలో కూడా నవ్వుతాడే ఉంటాడు. మీ నాన్న అక్కడ ఉన్నాడు. ఎలా పుట్టావురా నాకు నీ చెప్పిన మాట వింటాను మమ్మీ. నీతోనే షూటింగ్ వస్తాను మమ్మీ. అయ్యో డాడీ పోయినా నాయనా. మా అమ్మ ఏమన్నారా? ఏ చీర కలర్ వేసుకుంటే ఆ మేకప్ లో ఉంటానా? అందుకే మమ్మీ కొట్టద్దు మమ్మీ. మమ్మీని అలా అనొచ్చా? మమ్మీని ఏమనొద్దు. మా మమ్మీ ఇంకోసారి మొత్తం ఆపేస్తా ఉన్నాడు. అనసూయని అడిగిన కంటి కింద పెట్టుకుంటే జాందయ్య కాటుకు పిల్లలు ఆ మనిషి ఏం చెప్పలేడు డాడీ. నువ్వు లేకపోతే నేను బతకలేను డాడీ. ఐ లవ్ యూ డాడీ. అంకుల్ మా మమ్మీ దొరికింది. మీ మమ్మీ ఏదా? ఇక మా మమ్మీ నాలుగు కింద అట్టుంది. అరే ఆనందంలో పాట వేసుకున్నావా? పాట ప్లీజ్. మా డాడీ దొరికాడు. సెపరేట్ లాంగ్వేజ్ ఉంది రో. పారిపోతారు ఉంటారు. రోజా గారు పారిపోయే ప్రసక్తి లేదు. ఎందుకంటే కొత్త టీమ్ లీడర్స్ అయినా ఫస్ట్ డే నుంచి ఇంతవరకు ఒక్క స్కిట్ కూడా బోర్ కొట్టకుండా చేశారు. అండ్ ఈ చిన్నపిల్లల క్యారెక్టర్ కూడా బాగుంది. సరిపోయారు ఇద్దరు. 52, 72 అంట వెయిట్. నిజంగా ఇలాంటి పిల్లలు ఉంటే తప్పిపోవడం కాదు, తప్పించుకొని పారిపోవడమే. బాగా చేశారు రాకేష్ అండ్ ఆర్పి. బాగా చేశారు ఇద్దరు, చాలా బాగా చేశారు. ఇందాక రోజా చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా మీరు ఇవాళ జబర్దస్త్ లో కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఉన్న టీమ్స్ లో మీరు వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెండర్స్. చాలా బాగా చేస్తున్నారు రాకేష్ అండ్ ఆర్పి.